నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికీ సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ పైన ఈడీ ఛార్జ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుని కూడా ఈడీ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించడం మాత్రం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ప్రస్తావించినట్టు చూసుకున్నట్టయితే దాదాపుగా ఇది యంగ్ ఇండియా అనే ఒక కొత్త కాన్సెప్ట్, ఒక కొత్త సంస్థని పెట్టి దాదాపుగా 2000 కోట్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు నలుగురు దోచుకుంటున్నారు. సో దీంట్లో పెట్టుబడి పెట్టండి అంటూ ఇండైరెక్ట్ గా ఎవరైతే సపోర్ట్ చేశారో దానికి సంబంధించిన వాళ్ళ పేర్లు కూడా నేషనల్ హెరాల్డ్ కేసులో నమోదు చేసినట్టు కూడా తెలిపారు. సో ఇప్పుడు నిన్న మొన్నటి వరకు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు ప్రస్తావించడం తోటి మనం కూడా చూసినాం. ఇక్కడ ఈడీ ఆఫీస్ ముందర కూడా కాంగ్రెస్ నేతలు ధర్నా చేసిన విషయం కూడా తెలిసిన విషయమే. సో గతంలో నేషనల్ హెరాల్డ్ విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది లీడర్లకు కూడా నోటీసులు వెళ్ళడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించడం ఇది రాజకీయాల్లో పెను దుమారం లేపిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2019 నుంచి 2022 వరకు మీకు పదవులు కావాలంటే, మీకు కాంగ్రెస్ పార్టీలో ఒక పొజిషన్ కావాలంటే సో యంగ్ ఇండియా దాంట్లో మీరు పెట్టుబడులు పెట్టండి. సో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి తగిన అంటే పార్టీ ప్రయోజనాలు కావచ్చు, లేకపోతే పోస్టులు కూడా ఉంటాయని చెప్పేసి కూడా పేర్కొనడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి నోటీసులు ఇస్తారా? ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి ఆ కేసులో ఉన్నారని చెప్పేసి అనుకోవాలా? అలాగే రేవంత్ రెడ్డితో పాటు కొంతమంది కీలక నేతల పేర్లు కూడా దాంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయడం మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, అలాగే తెలంగాణలో హాట్ టాపిక్. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సీఎం, ముఖ్యమంత్రి. ఇది కూడా 2019 నుంచి 22. సో రేవంత్ రెడ్డి గారు 2020 జూలై ఆగస్ట్ అనుకుంటాను ఆ టైం నుంచి వారు పిసిసి అధ్యక్షులుగా, తర్వాత 2023 డిసెంబర్ 3 నుంచి రాష్ట్ర సీఎంగా 7 తర్వాత రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం అనేది జరిగింది. సో ఇది 19 నుంచి 22 వరకు రేవంత్ రెడ్డి కొంతమందిని అందుట్లో అంటే యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్లో పెట్టుబడులు పెట్టించారు. ఆ సంస్థకి ఇండైరెక్ట్ గా ఫండ్స్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉంది. కేవలం పదవులని ఆశ పెట్టి సంస్థలో ఫండింగ్ ఇప్పించేటట్లు చేశారు. అందుకని రేవంత్ రెడ్డి పేర్లు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే దీంట్లో చేర్చడం అనేది జరిగిందని చెప్పేసి కూడా ఈడీ చెప్తుంది. చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి కేసు ఏ విధంగా ఉంటుందనేది, దీనిపైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.